నటీనటులు అల్లరి నరేష్, అమృత అయ్యర్, రోహిణి రావు రమేష్, హరితేజ, ప్రవీణ్ అచ్యుత్, కోట జవరం, అంకిత్ కొయ్య, ప్రసాద్ బెహరా, హర్ష చేముడు. ఇక దర్శకుడు సుబ్బు మంగదేవి, నిర్మాతలు రాజేష్ దండా, బాలాజీ గుట్ట. ఇక సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ఇక సినిమాటోగ్రఫీ చోటా కె ప్రసాద్. టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ తన ట్రాక్ మార్చి ఇప్పుడు పలు సీరియస్ రోల్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. అలా తను చేసిన లేటెస్ట్ చిత్రమే బచ్చెలమల్లి. మరి ఎమోషనల్ కంటెంట్ తో బాగానే బజ్ అందుకున్న ఈ సినిమా ఎలా ఉందో సమీక్షల్లో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే ఈ సినిమా 1995 నుండి 2005 మధ్యలో నడిచే సెటప్ తో కనిపిస్తోంది. తూనీస్ సురవరం ప్రాంతంలో ఒక పక్క మొరటుగా పూర్తిగా మూర్ఖత్వంతో నడిచే బచ్చెలమల్లి అల్లరి నరేష్ కనిపిస్తాడు. అయితే తన జీవితంలో ఇలా ఎందుకు మారిపోయాడు, తన జీవితంలో ఎంతగానో ప్రేమించిన కావేరి అమృత అయ్యర్తో తన ప్రేమ కథ ఏమయ్యింది, అంత మూర్ఖత్వం మూలాన తన కోల్పోయింది ఏమిటి, ఈ క్రమంలో తన కథకి వచ్చిన ముగింపు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఈ మధ్య తన ట్రాక్ మార్చిన అల్లరి నరేష్ మరోసారి సాలిడ్ రోల్ని ఎంచుకున్నారు అని చెప్పాలి. ఈ సినిమాలో బచ్చెలమల్లి అనే పాత్రలో తను ఒదిగిపోయాడు అని చెప్పొచ్చు. తన పాత్రలో మొరటుతనం, ముఖ్యంగా మూర్ఖత్వం అనే ఎమోషన్ని పర్ఫెక్ట్ గా చేసి చూపించారు. తన మూర్ఖత్వంపై కనిపించే చాలా సీన్స్ సినిమాలో ఇంప్రెస్ చేశాయి. అలాగే హీరోయిన్ అమృత అయ్యర్ తన రోల్లో బాగా చేసింది. ఇంకా ఇద్దరి నడుమ లవ్ ట్రాక్ కూడా బాగుంది. ఇక పాయింట్లో ఇద్దరు నడుమ కనిపించే ప్రేమ వర్సెస్ మూర్ఖత్వం పాయింట్ సినిమాలో మెప్పిస్తుంది అని చెప్పాలి. ఇద్దరి నడుమ కెమిస్ట్రీ సినిమాలో బాగుంది. ఈ సినిమాలో కనిపించే ప్రధాన పాత్రధారులు అంతా మంచి పాత్రలు చేశారు. ప్రతి చిన్న పెద్ద నటుడికి ఈ సినిమాలో మంచి స్కోప్ కనిపిస్తుంది. నటి రోహిణి ఎమోషనల్ పర్ఫార్మెన్స్ తో మరోసారి ఆకట్టుకున్నారు. అలాగే కోట జయరాం, నటుడు అచ్యుత్, ముఖ్యంగా రావు రమేష్ లు అయితే సాలిడ్ పర్ఫార్మెన్స్ ని కనబరిచారు. సినిమాలోని సెకండ్ హాఫ్ లో కొన్ని ట్విస్ట్లు, క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ ని బాగున్నాయి. ఈ సినిమాలో అల్లరి నరేష్ పాత్రని తీర్చిదిద్దిన విధానం బాగుంది. కానీ అందులో ఇంకొంచెం క్లారిటీ ఉండుంటే బాగుండు అనిపిస్తోంది. అలాగే ఈ కథ కూడా మరీ అంత కొత్తగా కూడా అనిపించదు. పలు సన్నివేశాలు రెగ్యులర్ గానే అనిపిస్తాయి. ఇంకా పలు సన్నివేశాలు ముందే ఊహించే రకంగానే అనిపిస్తాయి. వీటితో పాటుగా హీరో రోల్ కి తన మూర్ఖత్వం ధోరణి ఎందుకు పతాక స్థాయిలోకి వెళ్ళింది అనేది ఒక టైం కొంచెం ఓవర్ గా పోతున్నట్టు, పక్కాదారి పట్టినట్లు అనిపిస్తాయి. అలాగే క్లైమాక్స్ ఎపిసోడ్ 1 మాత్రం డెఫినెట్ గా అందరికీ ఎక్కకపోవచ్చు. అల్లరి నరేష్ పై చూపించే ఒక విషాదాంతం కొంచెం ఫోర్స్ గా, అర్థం రహితంగా అనిపిస్తోంది. ఇది కొంచెం వేరేలా పెట్టి తన పాత్రకు ఒక సరైన ముగింపు ఇచ్చి ఉంటుంటే బాగుండేది. ఈ సినిమాలో నిర్మాణ విలువలు పర్వాలేదు, కానీ చాలా సీన్స్ లో విఎఫ్ఎక్స్ వీక్ గా ఉండటం మూలాన బ్యాక్గ్రౌండ్ లో విలేజ్ నేటివిటీ, సహజత్వం తోపించినట్లుగా కనిపిస్తుంది. ఇక విశాల్ చంద్రశేఖర్ ఇచ్చిన కొన్ని పాటల నేపథ్యం, సంగీతం బాగున్నాయి. రిచర్డ్ ఎం నాథన్ ఇచ్చిన సినిమాటోగ్రఫీ బాగుంది. పాతకాలం నాటి విజువల్స్ ని సినిమా నేపథ్యం తగ్గట్టుగా బాగా చూపించారు. ఇక ఎడిటింగ్ వర్క్ పర్వాలేదు. దర్శకుడు సుబ్బు మంగదేవి విషయానికి వస్తే తన కథలో కోర్ పాయింట్ బాగుంది. అల్లరి నరేష్ రోల్ ని సాలిడ్ గా ప్రజెంట్ చేశారు. ఒక మూర్ఖుడు ఎలా ఉంటాడో, ఎలా మసులుతాడో బాగా చూపించారు. అలాగే తన మూర్ఖత్వం మూలాన ఏమేం కోల్పోతాడో, తన ఎమోషన్, డీసెంట్ లవ్ స్టోరీని హ్యాండిల్ చేయడం బాగుంది. కానీ ఇంకొంచెం డెప్త్ గా సినిమాని హ్యాండిల్ చేయాల్సింది. అలాగే క్లైమాక్స్ ని కూడా వేరే రకంగా డిజైన్ చేసి ఉండుంటే బాగుండేది. ఇక మొత్తంగా చూసినట్లు అయితే ఈ బచ్చెలమల్లి మాస్ గా కనిపించే ఎమోషనల్ మూర్ఖుడు కథ అని చెప్పవచ్చు. తన రోల్లో నరేష్ సాలిడ్ పర్ఫార్మెన్స్ అందించారు. తన రోల్ కి పూర్తి న్యాయం తను చేయగా సినిమాలో తన పాత్ర, దాని చుట్టూ సాగే ఎమోషన్స్ ఇంప్రెస్ చేస్తాయి. కాకపోతే ఇంకొంచెం డెప్త్ ని తన రోల్లో చూపించి ఉండాల్సింది. అలాగే క్లైమాక్స్ కూడా అలాంటి ముగింపు ఇచ్చి ఉండాల్సింది కాదు అనిపిస్తుంది.